హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఒరే మీ దుంపల తెగ ఎందుకురా మీకు రామాయణం అంటే అంత కసి అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, బాలీవుడ్ కొండెగాళ్ళకి మన ఇతిహాసాలైన రామాయణం మహాభారతాలంటే కసి అని. వాటిని ఎన్నేసి విధాలుగా చెడదొబ్బుదామా అనే చూస్తూ ఉంటారు ఆ యాబ్రాసి యదవులు. మొన్న మధ్య చూసాం కదా, బాలీవుడ్ ఓం రౌతన్య మన ఫ్యాన్ ఇండియా ప్రభాస్ని పెట్టి రామాయణం చూపిస్తా అని చెప్పి ఎలా హింస పెట్టాడో. గబ్బిలాలు, తొండలు, బల్లులు అన్నింటినీ అమీర్పేట విఎఫ్ఎక్స్లో వాడేసి మనకు గైగాంటిక్ సైన్మా ఎక్స్పీరియన్స్ పేరుతో రాచి రంపాన పెట్టేశాడు. ఇక రావణాసురుడి తలలైతే సోలార్ సిస్టంలో గింగిరాలు తిరిగే గ్రహాల్లా తిరుగుతూ ఉంటాయి ఇష్టానుసారంగా. ఒక్క డివైన్ ఎలిమెంట్ ఉండదు, ఒక్క ఎమోషన్ ఉండదు. గైగాంటిక్ సైన్మా ఎక్స్పీరియన్స్ పేరుతో చీప్ గ్రాఫిక్స్కి కలర్ గ్రేడింగ్ వేసి జనాలు పారిపోయేలా చేశాడు ఆ బాలీవుడ్ ఓం రౌతన్య. ఇక పీడకల మర్చిపోకముందే ఆయన ఇచ్చిన డోస్ సరిపోదని ఇంకో బాలీవుడ్ అన్నయ్య బయలుదేరాడు రణ్బీర్ కపూర్ని వేసుకొని. ఈ సైన్మా బడ్జెట్ ఏకంగా 4,000 కోట్లు అని చెప్పేశాడు నిర్మాత అంకుల్. సున్నాలు దేవుందిలే అంకుల్, ఎన్నైనా పెట్టేసుకోవచ్చు, ముందు కంటెంట్ చూపెట్టండి అన్నారు మన ట్రేడ్ పండితులు. ఇక ఈ రామాయణం టీజర్ లాంచింగ్ కోసం మన ఫిల్మ్ నగర్లో పల్లీల బండి దగ్గర గ్యాదర్ అయ్యే మన టీఎఫ్ఐ ఫిల్మ్ జర్నలిస్ట్ స్నాక్స్ అంకుల్స్ని కూడా టికెట్లు వేసి బొంబాయికి పిలిచారంట. ఇక వాళ్ళు పెట్టిన ఫ్రీ స్నాక్స్కి విపరీతంగా న్యాయం చేయడానికి అన్నట్టు కంకణాలు కట్టేసుకున్నారు మన టీఎఫ్ఐ ఫిల్మ్ జర్నలిస్ట్ అంకుల్స్. మొన్నటి నుంచి తెగ మోసేశారు ఆ టీజర్ని. అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని, ప్రభాస్కి ఎందుకు పడలేదు, ఫీలింగ్ సారీ ఫర్ హిమ్ అని, మామూలు ఎదవ యాక్టింగ్లు అయితే చేయలేదు. వాళ్ళ ఓవర్ యాక్షన్ చూసినప్పుడు మన ట్రేడ్ పండితులకి ఎక్కడో డౌట్ కొట్టేసింది. మన వీరో ప్రభాస్ని సైతం తక్కువ చేసేసి మాట్లాడుతున్నారు అంటే ఆ బాలీవుడ్ కొండగాళ్ళు మంచి క్వాలిటీ స్నాక్సే పెట్టుంటారు వీళ్ళకి అని. ఇక నిన్నటేలా ఆ రామాయణం టీజర్ రానే వచ్చేసింది. అది చూసిన మన తెలుగు యువత మన టీఎఫ్ఐ ఫిల్మ్ జర్నలిస్ట్ అంకుల్స్ని మామూలుగా తిట్టట్లేదు. ఏంది దీన్నేనా మీరు జాకీలేసి మోసింది, నా బూతు నా భవిష్యత్తు అనింది, మన ప్రభాస్ని సైతం తక్కువ చేసింది అని మామూలుగా కుమ్మట్లేదన్నమాట. ఎందుకంటే ఆ టీజర్ చూస్తే ఆది పురుష్ 2.0లా ఉంది తప్పిస్తే అదేమీ అవుట్ ఆఫ్ ది బాక్స్లో లేదు. అసలు రామాయణంలో ఈ బాలీవుడ్ కొండగాళ్ళు హల్క్ మ్యాన్ని, ఐరన్ మ్యాన్ని, విచిత్రమైన క్రియేచర్స్ని ఎందుకు పెట్టిసస్తారో అర్థమే కాదు. 4,000 కోట్ల సైన్మా అని చెప్పి డెడ్ సీప్గా ఏఐ జనరేటెడ్ షార్ట్స్ పెట్టారంటే చెప్పొచ్చు. ఇక ఫుల్ లెంత్ సైన్మా ఎట్టా ఉండబోతుందో. అప్పుడు ఆ ఓం రౌత్ అన్నయ్య అయినా, ఇప్పుడు ఈ మల్హోత్రా అంకులైనా రామాయణం ఫేర్ చెప్పి కామెడీ కార్టూన్ సినిమాలు తీస్తున్నారనేది వాస్తవ నిజం. అసలు ఈ బాలీవుడ్ కొండగాళ్ళకి ఇతిహాసాలు తీయడం రాకపోతే అన్నీ మూసేసుకొని ఆ కానంకుల్స్తో రొట్ట మసాలా సినిమాలు తీసుకోక ఎందుకు ఈ టార్చర్ అనేది ట్రేడ్ పండితుల ఆవేదన. మొత్తం మీద ఆదిపురుష్ని మరిపించే సైన్మా వస్తుంది అనుకుంటే ఆదిపురుష్ని అస్తమానం గుర్తు చేసే సైన్మా రాబోతోంది అని సినిమా మేధావులు ఇప్పటి నుంచే భయపడుతూ అభిప్రాయపడుతున్నారన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.